కరీంనగర్ నగరంలో ఉన్న పార్కుల పైన గతంలో 42 పార్కులు ఉంటే ఇప్పుడు 35 పార్కులకు వచ్చింది. పార్కులన్నీ కూడా కబ్జాకు గురి అవుతున్నది. కొత్త కారణం ఒకటి కనుగొన్నారు. ప్రజాప్రతినిధులు ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొన్నారు. ఏంటంటే పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం. పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దాని కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొందరైతే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అనుకోండి, పార్క్ను తాళమేసి వాళ్ళు అయ్యే జాగీర్ లెక్కనే, వాళ్ళు అయ్యే ఏదో సంపాదించినట్టే దానికి తాళం వేసి ఇది కార్పొరేటర్ ఆఫీస్. ఏం బల్ప కోట్ల రూపాయల ఆస్తి మా తాతలు, మా కరీంనగర్ ముత్తాతలు రూపాయి జమ చేసి వాళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ తెస్తే పార్కులను, ఓపెన్ స్పేస్లను మీరు వాడుకుంటారా? నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి. పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే 2 మహిళా మహన్లు పోయి మొట్టమొదటిసారిగా పోయి తుక్కు చేసి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా 2 తల్లులు ఉన్నారు. వాళ్ళు కలెక్టరు, ఒకరు మున్సిపల్ కమిషనర్, 2 ఐఏఎస్ ఆఫీసర్లే. మీరుండంగా ఈ రకంగా ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇవ్వడం. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? ఇల్లు కట్టుకునేటోళ్ళు వాళ్ళు కరీంనగర్ నగరానికి ఓ 30% ఆ డివిజన్కి రావాలి, మిగతా 70% ప్రజల ఉపయోగాని కోసం వాడుకోవాలి. అది కలిసి ఉన్న వాడలకు కలిపి. కానీ ఈరోజు ఏంది? బిల్డింగ్ల కోసం ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇచ్చిండ్రు. అంటే కమిషనర్లు, పోయిన కమిషనర్ తప్పు చేస్తే కేసు ఉంటుందా? కేసు మాఫీ చేయాలా? ఏం జాగిరా? మా పైసలు కదా అవి, కరీంనగర్ నగర ప్రజల పైసలు. రూపాయి చెమట రక్తంతో కట్టిన పైసలు అవి. మీరు ఎవరికి ఇస్తున్నారు పైసలు? ఎందుకు చర్యలు తీసుకోరు? చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులపై ఉంది. ఎందుకంటే పాలక వర్గం లేదు కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారి అని, కలెక్టర్ గారి పైన ఉంది. మాకు నమ్మకం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుందని, న్యాయంగా ధర్మంగా ఉంటారు. అందులో మా ఆడబిడ్డలు కాబట్టి మాకు ఆ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది మీ పైన. మీరు ఒక మాట చెప్తేనే, మొన్న స్పోర్ట్స్ కలెక్టర్ గారు మీరు 2 కలిసి పిల్లలకు సమ్మర్ క్యాంప్ పెట్టిండ్రు. ఒక నమ్మకం మాకుంది మీ పైన. దయచేసి ఆలోచించండి.